ఖచ్చితంగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మా జోసెఫ్ కి ఒక రోజు 10 నుంచి 20 సార్లు ఆవలింతలు వస్తాయి. మా తాతయ్య వాడిని తిట్టనే తిట్టరు. జోసెఫా? ఎవరది? జోసెఫ్ మా ఇంటి కుక్క పిల్ల. వాడికి సూపర్ గా ఆవలింతలు వస్తాయి. నువ్విలా ఆవలిస్తూ ఉంటే నీకు మందులిస్తారు. ఏమిటి నువ్వు అనేది? మందా? అవును, ఆ మందు చాలా చేదుగా ఉంటుంది. నీకు ఖచ్చితంగా ఆ మందు నచ్చదని నాకు తెలుసు. అందుకే నువ్వు ఆవలించడం మానే. నేను చెప్పింది గుర్తుంది కదా? పాఠాలు మొదలు పెట్టండి. నేను ముందు ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పుడే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏమంటారు? ఈ లెసన్స్ అన్నీ మీకు ముందు కష్టంగానే ఉంటాయి, ఆ తర్వాత చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదిగో ఈ బుక్ తీసుకో. ఇదిగో ఇక్కడుంది. సరే, ఇప్పుడు మనం పాఠాలు స్టార్ట్ చేద్దామా? ముందు మీరు ఈ పుస్తకం ఎలా చదవాలో నేర్చుకోవాలి. ఇందులో చాలా ఉంటాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక సెంటెన్స్ ని ఇలాగే ఫామ్ చేయాలి. ఐ ఆమ్ ఏ ప్రిటీ గర్ల్. ఇందులో ఐ అన్నదే సబ్జెక్ట్. ఆయన ఏమంటున్నారు? ప్రిటీ అన్నది ఇందులో అబ్జెక్టివ్, గర్ల్ అనేదే నౌన్, ఈజ్ అనేది వెర్బ్. ఇందులో మీరు చూసారంటే సబ్జెక్ట్ లో ప్లూరల్ అంటే ఇద్దరు గురించి చెప్పేటప్పుడు అది కరెక్ట్ గా మనం అక్కడ ఆబ్జెక్టివ్ నే యూజ్ చేయాలి. అలా యూజ్ చేయలేదనుకో దాని యొక్క మీనింగే మారిపోతుంది. అందువల్ల ఎక్కడ ఏ పదాలు రావాలో ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మన పెద్దవాళ్ళని ఎవరినైనా చెప్పేటప్పుడు తాత అని పిలుస్తారు. ఇదిగో వచ్చేస్తున్నాను. ఎంత ధైర్యం! అన్ని కింద పడేసి వెళ్ళిపోయింది. అందరూ త్వరగా ఇక్కడికి రండి, వెంటనే దీన్ని క్లీన్ చేయండి. ఆ పిల్లకి అసలు మేనర్స్ లేవు. తాతయ్య, తాతయ్య అనుకొని వచ్చాను. తాతయ్య లేరే. నాకిప్పుడు తాతయ్య, పీటర్, జోసెఫ్ ని అందరినీ చూడాలని ఉంది. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే అవన్నీ కింద పడేసిలా ఇక్కడికి వచ్చి నుంచుంటావు? నేను మా తాతయ్య వచ్చారని అనుకున్నాను, అందుకే పరిగెత్తుకొని వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఎవ్వరూ లేరు, చెట్లు కూడా లేవు. ఏంటి? ఏమంటున్నావు? చెట్లా?